ప్రజాసేవ అంటే కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి మాత్రమే కాదు. వారి మనోభావాలను గౌరవించడమూ అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారు. తిరుమల ఏడుకొండల పరిధిలో కమర్షియల్ నిర్మాణాలకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహాయాన్ని పూర్తి స్థాయిలో పొందాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. శనివారం నిర్వహించిన ఆర్థిక సమీక్షలో కేంద్ర పథకాల సద్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం తిరుమల పర్యటనలో చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి పేరిట ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల విరాళాలు, శ్రీవారి ట్రస్టు నిధులతో ఈ ఆలయాలను నిర్మించి వాటి నిర్వహణ స్థానిక భక్తులకు అప్పగిస్తామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు సీఎం కార్యాచరణ రూపొందించారు. అవసరమైన రాష్ట్రాలకు లేఖలు రాసి వారి సహకారంతో ఆలయాల నిర్మాణాన్ని టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా హిందువులు ఎక్కువగా ఉన్న విదేశీ ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాలను స్థాపించేందుకు సంకల్పించామని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా సీఎం చంద్రబాబు కీలక చర్యలు తీసుకున్నారు. ఏడుకొండల ప్రాంతంలో వ్యాపార దుకాణాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతించిన ముంతాజ్ హోటల్ కి కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేశారు. అదేవిధంగా ఇతర సంస్థలకు కేటాయించిన భూములను కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం తీసుకువచ్చామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేపట్టామని, ఎవరికీ కూడా నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబు ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహస్థాపకుడు బిల్ గేట్స్ ను కలుసుకున్నారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మెడికేట్, విద్యా రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇరు వర్గాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వ్యవసాయానికి సహాయపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఏపీకి బలమైన రాజధాని నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హడ్కో సంస్థతో ఒప్పందం చేసుకుని 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించుకుంది. చంద్రబాబు తన విజన్ 2047 ప్రణాళికను అమలు చేయడంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి వాటిని ప్రజాభిప్రాయంతో అమలు చేయనున్నట్లు తెలిపారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు, తాగునీటి కనెక్షన్, గ్యాస్ సరఫరా, ఇంటింటికి వైఫై, సౌర విద్యుత్ భాగస్వామ్యం వంటి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధికి మరింత బలమైన పునాది వేస్తున్నారు. ఆలయాల నిర్మాణం నుంచి రాజధాని అభివృద్ధి వరకు, కేంద్ర సహాయంపై దృష్టి పెట్టడం నుంచి టెక్నాలజీ భాగస్వామ్యాన్ని వరకు అన్ని రంగాల్లో సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.